ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు వృషభ రాశి వారు ఈ పరిహారం చేస్తే చాలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే వృషభ రాశి వారు పౌర్ణమి రోజున బకెట్ నీటిలో వేటిని వేసుకొని స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే ఫిబ్రవరి 24వ తారీఖున మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి శనివారం రోజు రావడం వల్ల మరింత విశేషతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వల్ల వృషభ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య భగవానుడిని అలాగే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా విశేషంగా పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. మాఘ పౌర్ణమి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ విశేషమైన రోజున నదీ స్నానాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన యోగాలు కూడా సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి శనివారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దృష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే, మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసి నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు శనివారం రోజున పౌర్ణమి తిథి నాడు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా వృషభ రాశి వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రాలలో చెప్పిన విధంగా వృషభ రాశి వారు శనివారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని కూడా చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారం కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వలన ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారి కటాక్ష కరుణాలతో దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరుతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని అనుకుంటారు. లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రతిరోజు కోరుకుంటారు. అటువంటి మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మాత్రం మనశ్శాంతి ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే అది మాత్రం వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ముందు ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు.
అయితే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే మాఘ పౌర్ణమి చాలా విశేషమైనది. మాఘ పౌర్ణమి శనివారం రోజు రావడం వలన మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. అందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, మన కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం కలిగి ఉండాలి. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాకుండా వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకోసం మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకున్నట్లయితే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దామని చేయటం కాకుండా మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇంకా ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజు వృషభ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూర బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్లో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవటానికి రాళ్ల ఉప్పు మనకెంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మన నీళ్ళల్లో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళల్లో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించుకొని ఆధ్యాత్మిక వైపు మనల్ని నడిపించే విధంగా మనకి తోడ్పడుతుంది. ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే మాఘ పౌర్ణమి రోజు వృషభ రాశి వారు ఈ పరిహారం చేస్తే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు. సో చూసారు కదండి, ఫిబ్రవరి 24వ తారీఖున శనివారం రోజు వచ్చే పౌర్ణమి రోజున వృషభ రాశి వారు ఏ పరిహారం చేయటం వల్ల వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి, బకెట్ నీటిలో వేటిని కలుపుకొని స్నానం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.